ఐఎమ్ వెరీ మచ్ రిలాక్స్డ్. వాళ్ళు ఏదైతుందో ఓ 20 మాసాలు కాంగ్రెస్ పార్టీలో మరి ఈ పరిణామాలు మీరంతా గమనించిండ్రే అంటే వాస్తవంగా మేము ఆశించిన ప్రభుత్వం అధికారానికి వస్తే తృప్తి ఉండాలి. కానీ అటువంటిది ఏదైతుందో ఇవాళ మేము ఆశించిన ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏదైతుందో నేను మానసికంగా క్షోభకు గురైన. అరే మేము ఏం కోరుకున్నాం, ఏం జరుగుతుంది, అసలు మార్పు ఎందుకే కోరుకున్నామా, మేము ఈ పాలన కొరికే కోరుకున్నామా? వీళ్ళ పాలన మార్పు అనేది ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే దశాబ్దాల కాలం నిర్మాణం కొరకు పాటుపడ్డారో, ఇలా మార్పు కావాలని ప్రభుత్వం రావడానికి తోడ్పడ్డారో వాళ్ళు తృప్తి ఉండాలి, వాళ్ళకి ఏదైతుందో ఫలాలు అందాలి. అటువంటిది ఏదైతుందో నువ్వు అవసరం లేని పార్టీ ఫిరాయింపులు తెర మీద పట్టుకొచ్చి సుస్థిరంగా ఉన్న ప్రభుత్వమే 66 మంది సంఖ్యాబలం ప్రత్యర్థి వర్గం ఏదైతుందో బీఆర్ఎస్ బీజేపీ పుట్టుగెదర్ ఓన్లీ 48. నువ్వు ఎందుకు నీ సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఏంటి? ఎప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గట్ట ఈయన తప్పులు లెక్కించి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చాలి, ఇంకో నాయకుడిని తీసుకురావాలి ముఖ్యమంత్రి అని చెప్పి ఆలోచిస్తే అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఇదేంటి అని అంటే ఈ పార్టీ ఫిరాయింపులు కేవలం అధిష్టానానికి హెచ్చరిక. ఆయనకంటూ కుంపటి ఏర్పాటు చేసుకొని రేపు ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అనేది సహజమే. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అనేది సహజం. రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం నాయకత్వ మార్పు అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసే పరిస్థితి ఏర్పడ్డట్లయితే దాన్ని ఎదిరించడానికి ఆయనకంటూ కుంపటి ఏర్పాటు చేసుకోలో 25-30 మంది తెచ్చిపెట్టుకున్నట్టయితే నా వర్గం అయిపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను కంట్రోల్ చేస్తా అని చెప్పని ఈ పార్టీ ప్రేమలు తెర మీద